హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో కంటెంట్ ఏంటంటే యూఎస్ ప్యాకింగ్ అనమాట. సో మనకి ఆగస్ట్ 14th ఫ్లైట్ ఉంది. ఈరోజు డేట్ చూసుకుంటే మనకి ఆగస్ట్ 12 అనమాట. పెద్ద టైం లేదు, 2 డేసే ఉంది. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని ఇంట్లో వాళ్ళు తిడతా ఉన్నారు. నాకైతే అసలు ప్యాక్ చేయాలనే లేదు. అంటే టైం దగ్గరికి వచ్చే కొద్దీ ప్యాకింగ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. సో మొత్తానికి అయితే సర్దాలి. ఇంకా మనకు అన్నీ అయిపోయినాయి కాబట్టి, ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ అయిపోయినాయి కాబట్టి, మనం వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా అయితే సర్దుకొని తీరాల్సిందే. సో మొత్తం నేనేమేమి కొన్నాను, అంటే ఎలాంటి ప్యాక్ చేశాను, ఏమేమి తీసుకెళ్తున్నాను అని పూర్తిగా అయితే వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోని అయితే పూర్తిగా చూడండి. మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో ముందైతే నేను ఏమేమి తీసుకెళ్తున్నాను అనేది మీకైతే సింపుల్గా చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ ఇదైతే మనకి క్విల్ట్, అట్లాగే బెడ్షీట్స్ అనమాట. సో క్విల్ట్ ఎందుకు తీసుకున్నానంటే మనం వెళ్ళే ప్రదేశం కొంచెం కోల్డ్ వింటర్స్ ఉంటాయి. సో ఆ టైంలో మనకి మనం వాడుకునేదానికి అనమాట క్విల్ట్. మిగిలిన కాటన్ ఏంటంటే మామూలు టైంలో మామూలు సీజన్స్లో వాడుకునేదానికి. సో నెక్స్ట్ అయితే ఇవన్నీ డాక్యుమెంట్స్ అనమాట. ఒరిజినల్స్ ఒక దాంట్లో, అలాగే 2 కాపీస్ ఉన్నాయన్నమాట. అంటే ఒక్కొక్క బ్యాగ్లో పెడతాను. సో నెక్స్ట్ ఇది మనకి నెక్ పిల్లో. నేను అయితే తక్కువగా తీసుకున్నాను, 450 అలా పడింది. 450, 400 మా ఫ్రెండ్ షాప్లో తీసుకున్నాను. సో ఇంకా మనకి ఇవి ఇంపార్టెంట్ అనమాట. లుంగీలు లేకపోతే మనం ఎక్కడ ఉండలేము. అమెరికా అయినా అనకాపల్లి అయినా మనకు లుంగీలు ఉండాల్సిందే. సో నెక్స్ట్ ఇవి టవల్స్, ఒక టర్కీ టవల్, 2 నార్మల్ కాటన్ తీసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ వింటర్ జాకెట్ అనమాట. అక్కడ స్నోకి రెసిస్ట్ చేసుకునేదానికి నేను బెంగళూరులో అయితే పర్చేస్ చేసి నాకు 4500 అయితే పడింది అది. సో ఇవన్నీ షర్ట్స్, ఇంకా అవి ప్యాంట్స్, కార్గో జీన్స్ అవన్నీ తీసుకున్నాను. ఇవి కూడా ట్రాక్స్ ప్యాంట్స్ అనమాట. అండ్ ఇందులో బ్లాక్ దాంట్లో అయితే మనకి ఇన్నర్స్ ఉన్నాయన్నమాట. సో టోటల్ 15 అయితే తీసుకున్నాను నేను. అండ్ వీడైతే మా జిమ్మిగాడ్ అనమాట. ప్యాకింగ్ చేస్తున్నప్పటి నుంచి అదోగా చూస్తూ ఉన్నాడు, వీడు వెళ్ళిపోతున్నాడు ఏమనేసి. సో ఇంక మనకి ఫుట్వేరు, ఇది బూట్స్ జారాలో తీసుకున్నాను, డిస్కౌంట్లో వచ్చింది. మనం ఛానల్ ఫాలో అవ్వాలి చూసి ఉంటారు, షార్ట్లో పెట్టాను అనమాట. సో ఇవి మనకి డైలీ వేర్కి క్రాక్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఇవి నైక్ శాండిల్స్ అనమాట. అండ్ ఇది మొన్న ఢిల్లీలో తీసుకున్నాను. ఇవి కూడా నైక్ మనకి స్నీకర్స్. సో ఇవన్నమాట ఇక్కడ వరకు ఫుట్వేరు. అండ్ ఇవేంటంటే మనకి వ్యాక్యూమ్ బ్యాగ్స్ అనమాట. సో వీటిని ఎలా వాడాలి, వీటి యూజెస్ ఏంటనేసి నెక్స్ట్ నేను మీకు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది చూస్తే. సో ఇక్కడంతా మనకి మసాలాలు, ఇంకా మ్యాగీలు, ఇంకా ఫుడ్ ఐటమ్స్, బిస్కెట్స్, బ్రూలు, షాంపూలు, సబ్బులు, ఇవన్నీ గ్రోసరీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ బుక్స్ కూడా తీసుకున్నాను నేను. మనం అంటే తెలుసు బుక్స్ వాడడం అనేసి, కానీ ఇన్కేస్ పనికి వస్తుందని తీసుకున్నాను. ఇంకా ఇంక మనకి చెకింగ్ బ్యాగ్ అనమాట, క్యాబిన్ బ్యాగ్ అనమాట. కాల్టన్ లండన్లో తీసుకున్నాను. అండ్ ఇది మనకి బ్యాక్ ప్యాక్. ఈ 2 మార్వెల్ ఎడిషన్ స్కై బ్యాగ్స్లో తీసుకున్నాను. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇది నా వాచ్ బాక్స్ అనమాట. నా వాచెస్ అన్నీ ఉంటాయి నా కలెక్షన్. ఇవి ఇంకా గ్లాసెస్, ఐ గ్లాసెస్కి సంబంధించిన బాక్సు. నా కలెక్షన్ అన్ని దీంట్లోనే ఉంటాయి. అండ్ క్యాప్స్, ఇంకా స్టీల్ ఐటము, ఇంకా ట్రెడిషనల్ వేర్ 2 పేర్స్ తీసుకున్నాను. ఇంకా టీషర్ట్స్, ఇది స్నో గ్లౌస్ అనమాట. ఇంకా షార్ట్స్ అన్నీ మ్యాక్సిమం అన్నీ కవర్ చేస్తాను. ఇంకేమన్నా కవర్ చేయనివి ఉన్నాయనంటే అవి మనకి దీన్ని ఏమంటారు, కిచెన్ ఐటమ్ అనమాట. ఎందుకో అనేది మీకు ముందు చెప్తాను. సో ఫస్ట్ అయితే మనం అవి తీసుకున్నాం కదా, వీటిని ఉపయోగించి మనం అన్నీ ప్యాక్ చేద్దాము. ఫస్ట్ నేను చేయబోయే పని ఏంటంటే, ఈ మనం తీసుకున్న వ్యాక్యూమ్ బ్యాగ్స్లో ఇలాంటి పెద్ద క్విల్ట్లు, ఇంకా స్వెటర్లు, రెయిన్ కోట్స్ ఇవన్నీ దీంట్లో పెట్టేసి గాలి అయితే తీసేస్తాం అనమాట. సో ఇది చూసారు కదా ఎంత లావుగా, ఎంత ఇదిగా ఉందో, కానీ వెయిట్ కొంచెం తక్కువ, అంటే దాని సైజ్కి వెయిట్కి సంబంధం లేదన్నమాట. ఇదైతే 2.5 కిలో 3 కిలోలు ఏమో ఉంది. సో దీన్ని ఇప్పుడు దీంట్లో పెట్టి ఎలా అట్టమొక్కలా తయారు చేస్తాం మీరే చూడండి. సో దానికోసం నేనైతే అమెజాన్లో ఒక బ్యాగ్స్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. ఇది ఒక సెట్ ఆఫ్ 5 మనకి 550 600 ఎంతో పడింది. మీకు అది కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు చెక్అవుట్ చేయండి. సో ఇక్కడ మనం క్లాత్స్, ఇంకా ఫుట్వేర్ అవన్నీ అయితే ఆర్గనైజ్ చేసాం అనమాట.
సో నెక్స్ట్ మనం ఈ గ్రాసరీస్ ఫుడ్ ఐటమ్స్ సంగతి చూసినట్టయితే ఫస్ట్ అయితే ఈ మసాలాలు తీసుకున్నాను. సో నాకు అక్కడ ఉన్న అన్నోళ్ళు ఏం చెప్పారంటే మసాలాలు తెచ్చుకోమన్నారు, ఇంకేం ఎక్కువ తెచ్చుకోవద్దన్నారు, పప్పులు గిప్పులు ఏం వద్దన్నారు. సో మసాలాలు తెచ్చుకోమన్నారు. ఇంక నేను తీసుకున్న మసాలాలు ఏంటంటే ఇంకా ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, 65 మసాలా, ఇంకా మ్యాగీ మసాలాలు, ఈ జీలకర్ర పొడి. సో ఇంకా ఇవైతే తీసుకున్న మసాలాలు, ఇంకా పెప్పరు, ఇంకా ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ బ్రూ కాఫీ పొడులు అయితే తీసుకున్నాను 2 రూపీస్వి. డబ్బాలు తీసుకోవచ్చు కానీ ఇవైతే మనకైతే ఒక కప్లో కరెక్ట్గా అయితే వస్తుంది కొలత, అందుకనేసి ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ ఈ షాంపూలు కూడా తీసుకున్నాను, హెడ్ అండ్ షోల్డర్స్వి 2 రూపీస్వి. ఇవి కూడా డబ్బాలు వాడచ్చు కానీ నేనైతే పిచ్చిగా పోసుకుంటాను డబ్బాలు ఉంటే. ఇదైతే ఒక వాష్ అయితే నాకు వస్తుంది అనమాట. ఇంకా బూస్ట్ తీసుకున్నాను, బూస్ట్ ఒక 100 ప్యాకెట్స్ ఏమో తీసుకున్నాను. నెక్స్ట్ ఈ వ్యాఫిల్ అయితే నాకు బాగా ఇష్టం, సో ఇవి ఒక 3 తీసుకున్నాను. ఇంకా సోప్స్ కూడా తీసుకున్నాను. పచ్చళ్ళు వీటికి సంబంధించి చూసామంటే ఈ ఫస్ట్ పచ్చళ్ళు నేనైతే ఒకటే రకం పచ్చడి చేయించాను అనమాట. పచ్చడి ఇన్ ద సెన్స్ ఊరగాయ, ఇది మనకు ఆవకాయ ఊరగాయ అనమాట. సో ఒకటే ఎందుకు చేయించానంటే ఇంకా మా ఫ్రెండ్స్ 2 ఉన్నారు కాబట్టి వాళ్ళు చెరో ఒకటి చేసుకొస్తారు, ఒక్క రకం ఒకటి. ఇవి కూడా మసాలాలు నేను తక్కువగానే తీసుకున్నాను, అంటే ఒక 1/4 కిలో 200 గ్రామ్స్ అలా తీసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు మిగిలిన ఒక 1/4 కిలో ఒకటి తీసుకొస్తారు కాబట్టి మాకు ఈజీగా 3 to 4 months అయితే మేము సర్వైవ్ అవ్వచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇది పచ్చడి అనమాట. నెక్స్ట్ ఈ కంటైనర్స్ కూడా తీసుకున్నాను, ఎందుకంటే మనం తీసుకెళ్ళిన పచ్చళ్ళు లేదంటే నెయ్యి ఇలాంటివి స్టోర్ చేసుకోవడానికి. సో ఈ కంటైనర్స్ ఎందుకు ఖాళీగా ఉండడని వీటిలో అయితే ఒక దాంట్లో పప్పుల పొడి అయితే పెట్టేశాను, మిగిలిన వీటిల్లో నెయ్యి అయితే పెట్టాను అనమాట. సో నెయ్యి ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మన ఇండియన్స్కి నెయ్యి లేకపోతే ఖచ్చితంగా కొన్ని కూరలు అయితే దిగవు అనమాట. నాకైతే 100% దిగవు అన్నమాట. మన సామాగ్రి అంతా మనకేంటంటే ఇంకా మనం మిస్ చేసింది కిచెన్ ఐటమ్ అనమాట. లైక్ కుక్కరు, ప్రెషర్ కుక్కర్లు, ఇంకా కడాయిలు, ఈ బాండళ్ళు, ఈ కూరకు సంబంధించి చేసేటివి కడాయిలు ఉంటాయి కదా, అవన్నీ మిస్ చేయడం అంటే మేము తీసుకోలేదు. యాక్చువల్గా ముగ్గురం కలిపి చెరో ఒకటో 2 తీసుకుందాము, మనకి లగేజ్ కూడా సపరేట్గా వెయిట్ తగ్గద్ది అని అనుకున్నాం. కానీ ఏమైందంటే మేము అక్కడ రూమ్ తీసుకున్నాం అనమాట లీజ్కి 1 yearకి. సో ఆ లీజ్ ఇచ్చిన వాళ్ళు, ఆ ఇంటి ఓనరు మా ఫ్రెండ్ వాళ్ళ అక్కేనమాట, అంటే తెలిసిన అక్కోళ్ళు. సో వాళ్ళే మాట్లాడారు, మా ఫ్రెండ్ మాట్లాడి మొత్తం చేశాడు అనమాట. రెంట్ కూడా ఎక్కువ చెప్పారు, కొంచెం మా ఫ్రెండ్ మాట్లాడి తగ్గించి అంతా చేశాడు. ఇంకా అక్కడ ఏంటంటే మనకి స్పెషాలిటీ ఆ ఇంట్లో మనకి అన్నీ ఉన్నాయన్నమాట, ప్రతిదీ A to Z ఉన్నాయి. అంటే వాళ్ళు అక్కడ నివసిస్తున్న వాళ్ళు అక్కడి నుంచి వేరే ప్లేస్కి మూవ్ అయిపోయారు. సో అక్కడ ఉన్న గీమానంతా ఎక్కడికి తీసుకోబడలేదు, అక్కడే వదిలేశారనమాట. కిచెన్ సంబంధించి ఐటమ్స్ కానీ, ఇంకా ఫ్రిడ్జ్, డిష్ వాషర్లు అన్నీ A to Z మనకి ఏవైతే అప్లయన్స్ ఉంటాయో అన్నీ అయితే అక్కడే ఉండిపోయినాయి. సో ఇంకా మనకి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇంకా సంవత్సరం మనం ఎట్లాగో లీజు తీసుకున్నాం కాబట్టి ఇంకా సంవత్సరం రోజులు అక్కడే ఉండాల్సింది సచ్చినట్టు. సో ఈ సంవత్సరంలో ఒకవేళ రూమ్ నచ్చకపోయినా బయటికి వెళ్ళేటప్పటికి మనం ఈ లోపల ఏదైనా ₹1 వెనకేసుకున్నామంటే దాంతో ఏదైనా కొనుక్కోవచ్చని మేమైతే ప్లాన్ చేసాము. లేదంటే మళ్ళీ సంవత్సరానికో ఖచ్చితంగా వద్దామని అనుకుంటున్నాం ఇండియాకి, అప్పుడు ఏమన్నా తీసుకుంటాము ఒకవేళ మారాలనే ఉద్దేశం ఉంటే. సో అందుకనేసి మేము అవేం కొనలేదన్నమాట. సో ఇవన్నీ అయితే ఇరికిచ్చామన్నమాట. ఇప్పుడు ఇంకొన్ని మనకి అదొకటి పట్టలేదు, షూస్తో ఒకటి. సో దాన్ని ఎక్కడైనా మేనేజ్ చేయాలి. ముందైతే దీన్ని వేసి దీని వెయిట్ ఎంత ఉందో చెక్ చేద్దాము మనం. సో ఇదనమాట, చాలా బరువు ఉన్నట్టుంది ఇది. ముందైతే వెయిట్ చూద్దాము. మనకి 23 kgs కన్నా ఒకరం తక్కువే ఉంటుంది బెస్ట్. సో వెయిట్ మిషన్ ఇది మన దగ్గర ఎత్తి చూసే వెయిట్ మిషన్ లేదనమాట. సో ఇదే ఉంది, దీంతోనే చూద్దాము. సో నాకు ఎలా చెప్పినారంటే ముందైతే మనం వెయిట్ చూసుకోవాలంట. సో తర్వాత మనం దాన్ని ఎత్తుకొని వెయిట్ చూసి మైనస్ దాన్ని చేయాలన్నారు. సో మనమైతే 78 ఉన్నాం అనమాట. ఇప్పుడు దీన్ని 78 ఉన్నాము. దీన్ని పట్టుకొని ఎత్తుకొని చూసి ఎంత ఉందో దాంట్లో 78 తీసేయాలన్నమాట, అప్పుడు మనకి వెయిట్ వచ్చినట్టు. ఇప్పుడు ఇది ఇంత బరువు ఉంది. సో మనకిది 108 ఉందన్నమాట. ఒక్క నిమిషం, అంతే 108 ఉంది. అంటే 108 అంటే 30 kgs ఉందా? 30 kgsా? ఎక్కడ మమ్మీ?
78 78 + 20 98. అవును, అప్పుడు 103 ఉండాలి ఇది. సరే ఇప్పుడు అయితే 103 ఉండాలి, తీసేయాలి. ఇప్పుడు నాకేం అర్థం కావట్లేదు. ది నెక్స్ట్ డే మొత్తానికి అయితే ప్యాక్ చేయడం జరిగింది అనమాట. ఇది 23, ఒకటి 23.5 ఏమో పెట్టాను. ఇది క్యాబిన్ బ్యాగ్ ఏంటంటే 8.5 ఏమో పెట్టాను. ఇంక ఇది మామూలు బ్యాక్ ప్యాక్, దాంట్లో పట్టినంత వరకు పెట్టాను, దాని వెయిట్ అయితే చూడలేదు. ఇంకా స్లింగ్ బ్యాగ్లో కూడా ఇంకా ఎలక్ట్రానిక్స్ అయితే పెట్టాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే నేను ఆవేశంగా 3ంటికి కూర్చున్నాము సర్దుదాం అనేసి. మధ్యాహ్నం 7 అయింది 8 అయింది కానీ ఆ వెయిట్ తేలట్లేదు. అందులో మా కాడ ఉన్న వెయిట్ మిషన్ ఇదిగోండి, ఇది అంటే నేను చూడాలనుకున్నది. సో ఇదైతే నాకు డౌట్ వచ్చింది, ఇది కరెక్ట్గా ఉందా లేదా అనేసి. ఎందుకంటే నేను ఒకసారి వెయిట్ ఎక్కితే దీని మీద ఫస్ట్ 78 చూపించింది, రెండోసారి ఎక్కితే 76 చూపించింది ఒక గంటకి. ఇలా కాదులే అని చెప్పి ఇంకా బయట అంగటికి వెళ్ళి తెలిసిన వాళ్ళ దగ్గర ఇదిగో ఈ తూకం మిషన్ అయితే తీసుకొచ్చాను అనమాట. పెట్టేసి ఏమేమి సర్దానో దాంట్లో చూపిస్తాను. ఇంకా చూడండి, ఇవైతే అన్నీ తీసేసానమాట. నిన్న ఆవేశంగా నేను సరిపోతాయిలే అని చెప్పి ఇవన్నీ తీసుకున్నాను. ఇవన్నీ ఏం సరిపోలేదు. ఫుడ్ ఐటమ్స్ కొన్ని, నెయ్యి 1 లీటర్, ఇవన్నీ అయితే తీసేసాను, అన్నీ దీంట్లో పెట్టేశాను. ఇంకా మమ్మీ వాళ్ళు నేను వెళ్ళిన తర్వాత కొరియర్ వేస్తూ ఉన్నారు. సో వీటిని స్కిప్ అన్నమాట. ఇంకా సరే ఒకసారి మీకు చూపిస్తాను నేను ఏమేమి సర్దాననేసి. ఓకేనా, రండి. ఫస్ట్ అయితే మనం పెద్దది లార్జ్ సైజ్ తీసుకున్నాము. ఏమి ఇదో 100 గ్రాములు తక్కువే ఉంది. సో దీంట్లో గుడ్డలు అన్నీ పెట్టేశాను అనమాట. సో గుడ్డలు, ఇంకా ఈ బుక్స్, నా ఫైలు, అద్దాలు, మధ్యలో ఎక్కడ దొరికితే అక్కడ చిప్స్ అవన్నీ పెట్టాను. ఇటుపక్క కూడా గుడ్డలు, ఇంకా నా ప్లేట్స్, ఈ ఫుట్వేరు, క్యాప్స్, బెల్ట్ అయితే పెట్టాను. ఏడికే సరిపోయింది ఇది కరెక్ట్గా. సో ఇంకా ఈ బ్యాగ్ అయితే దీంతో నింపాను అనమాట. ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ అయితే సర్దాను. ఒకసారి ఇది కూడా వెయిట్ వేసి చూపిస్తాను మీకు. సో ఇది ఒక 200 గ్రాములు ఎక్కువ ఉంది, 250 గ్రాములు. సో అదేం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. పక్క గుడ్లే సర్దాను. ఇంకా మ్యాక్సిమం గ్రాసరీస్, ఫుడ్ ఐటమ్స్ అని ఇటు సైడ్ కుక్ చేశాను మొత్తం. సో ఇంకా వెయిట్ సరిపోలేదనేసి పచ్చళ్ళు 1 కిలో తీసేసాను. ఇంకా ఊరగాయలు 1 కిలో ఊరగాయలు ఇవన్నీ అన్నింటిలో 1 కిలో తీసాను. చింతపండు కూడా తీసాను. సో అదనమాట, అలా అయితే సర్దాను. సబ్బులు కూడా నిన్న 16 తీసుకున్నాను. దాంట్లో కూడా ఒక 8 పెట్టుకున్నా. మళ్ళీ మా మమ్మీ వేస్తాననింది కొరియర్ వేసేటప్పుడు. ఇంక ఇవన్నీ గుడ్లు అనమాట. సో ఈ బ్యాగ్ని అయితే ఇలా నింపేశాను. సో ఇంకా మనకి మిగిలిండేది క్యాబిన్ బ్యాగ్ అనమాట. క్యాబిన్ బ్యాగ్ మనకి అప్ టు 8 కిలోస్ వాళ్ళు అలౌ చేస్తారు. సో అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను సింపుల్గా. సో ఇది ఒక 8.5 పెట్టాను. ఒక 1/2 కిలో అటు ఇటు ఏం కాదు. మనకి క్యాబిన్ వాళ్ళు చెక్ చేయరనమాట బరువు. కానీ ఇన్ కేస్ చెక్ చేస్తే ఇబ్బంది లేకుండా ఒక 1/2 కిలోనే ఎక్కువ పెట్టాను అనమాట. దీంట్లో ఏంటంటే నాకు కొంచెం హ్యాండీగా ఉండేటివన్నీ పెట్టాను అనమాట. అంటే మెడిసిన్స్, ఈ మ్యాగీ ప్యాకెట్లు, టీషర్ట్స్, ఇంకొక హుడీ, అక్కడికి వెళ్ళగా నేను చల్లినిపిస్తే వెంటనే వేసుకునేదానికి. సో ఇట్లా అయితే సర్దేశాను. ఇంకా దేవుడు బొమ్మలు ఇవన్నీ కూడా దీంట్లోనే సర్దేశాను. సో ఇదనమాట దీంట్లో సర్దింది. ఇంకా క్యాబిన్ బ్యాగ్ కూడా అయిపోయింది. ఇంక మనకి నార్మల్ బ్యాక్ ప్యాక్లు ఏమంటే జస్ట్ నా ఒరిజినల్ డాక్యుమెంట్ ఫైలు, తర్వాత ఒక జత గుడ్డలు పెట్టుకున్నాను, అంటే వెళ్ళంగానే ఫ్రెష్ అయ్యేదానికి. సో అవైతే నింపాను అనమాట. ఇంకా నా వాచ్ బాక్స్ కూడా దాంట్లోనే పెట్టేశాను, క్యాబిన్ బ్యాగ్లోనే. సో సేఫ్గా నా దగ్గరే ఉంటుంది అనేసి. సో అదనమాట సర్దింది. ఇంకా స్లింగ్ బ్యాగ్ అంటారా, స్లింగ్ బ్యాగ్లో ఇంకా పాస్పోర్టు, ఇంకా ఎలక్ట్రానిక్స్, మ్యాగ్జిన్ అన్ని దాంట్లోనే సర్దేశాను. ఎందుకంటే మనకి చెకింగ్ టైంలో, ఎయిర్పోర్ట్లో చెకింగ్ టైంలో సింపుల్గా దాంట్లో ఉండేటి తీసి బయట పెడితే అయిపోద్ది అనమాట. సో అది అట్లా జరిగింది ప్యాకింగ్ మొత్తానికి. ఇంకా రేపే ఫ్లైట్ ఉన్నది. సో చూద్దాం ఇంకా ఏమన్నా. ఇంకా నాకు తెలిసినంత వరకు అన్నీ సర్దేశాను. ఇంకేమన్నా గుర్తొస్తాయో ఏమో ఈరోజు చూడాలి ఇంకా. సో ఇది నా ప్యాకింగ్ వీడియో మొత్తానికి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రేపు యూఎస్ఏకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో దిస్ ఈజ్ బాలాజీ, బాయ్ బాయ్.